హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సెపరేషన్, నో కాంటాక్ట్, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న, బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఎన్ని 3 టైమ్స్ అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వీవర్స్ గురించి, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఆలోచన అయితే చేస్తున్నారండి. వాళ్ళకి మీ వైపు నిలబడాలనే ఉంది, మీ వైపు స్టాండ్ తీసుకోవాలనే ఉంది. సో ఇప్పుడు మీ పర్సన్ సపరేషన్లో ఉన్నా లేదా మీ దగ్గరికి వద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అండ్ మ్యారీడ్ థర్డ్ పార్టీ వాళ్ళంటే అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, బట్ ఆలోచిస్తున్నారు ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, పేరెంట్స్ని ఒప్పించడం, ఇలాంటివన్నీ వాళ్ళ కెరీర్లో గ్రో అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ కెరీర్ పరంగా కూడా ఎదగాలి, మీతో కనెక్ట్ అవ్వాలి అంటే. సో ఈ పర్సన్కి మీ కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టమే, కానీ కొన్ని రీజన్స్ వల్ల అది అవ్వట్లేదు. బట్ ఈ పర్సన్కి అయితే ఇష్టమే. అండ్ మ్యారేజ్ వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి వద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. అంటే రావాలని ఇంటెన్షనే, రావాలనే కోరిక ఎక్కువగా ఉంది. అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే, మీ దగ్గరికి మీ పర్సన్ తిరిగి రావాలనే ఆశ ఉంది. ఇక్కడ మీరు చాలా ప్యాషనబుల్గా అంటే రొమాంటిక్గా చాలా వాళ్ళకి మీతో మిమ్మల్ని ఊహించుకున్నప్పుడు కానీ మీ దగ్గరికి వాళ్ళు ఏంటంటే మీతో ఉన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది లేదు. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో కంప్లీట్ అనేది ఉంటుందన్నమాట, కంప్లీట్గా ఉంటుంది మీరుంటే వాళ్ళ లైఫ్లో. సో మీరు ఇప్పుడు లేరు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ లైఫ్లో మైనస్ అనేది ఉంటుంది. సో మీరు ఉంటేనే వాళ్ళకి కొంచెం అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే డెఫినెట్లీ మీరు లేని లోటు అనేది వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ ఉండేది. అంటే మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏం కాదు అనేలాగైతే లేదు. సో ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు కూడా ఉంటే వాళ్ళకి ఇంకా సంతృప్తిగా ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. సో మీరు వాళ్ళ సంతోషానికి మీరు కూడా ఒక మూల కారణం, మీరు కావాలి అనుకుంటున్నారు. సో మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండొచ్చు, కొన్ని పాజిటివ్ ఫీలింగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ చెడుగా అనుకోవచ్చు, లేదా బ్యాడ్గా అనుకోవచ్చు, లేదా మీ విషయంలో యాక్షన్ తీసుకుందామా లేదా, మీ వైపు నిలబడదామా లేదా అన్న ఆలోచనలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒకటి కొంతమంది మీ గురించి నెగిటివ్గా అనుకోవచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమో, అపార్థం చేసుకోవడమో, మిమ్మల్ని దూరం పెట్టడమో అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి వద్దామా వద్దా, వేరే ఆప్షన్ అని కూడా ఆలోచించవచ్చు. అంటే వద్దామా వద్దా అన్న ఆలోచనలు కూడా ఉండొచ్చు. వద్దామా వద్దా అన్న ఆలోచనలు పాజిటివ్ నెగిటివిటీ రెండు ఉండొచ్చు. ఈ రెండిట్లో వాళ్ళకి ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే ఇంటెన్షన్, మీ మీద పాజిటివ్ ఇంటెన్షన్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది మీ పర్సన్, మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో, అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ మూడో విషయాల వల్ల గొడవలు జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే మూడో వ్యక్తుల వల్ల గొడవ అంటే డైరెక్ట్గా మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య గొడవలు పెట్టడం, వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడడం. మూడో విషయాలు అంటే అది మనీ కానీ లేదా వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవడం, గొడవలు పడటం కానీ. మూడో విషయాలు అంటే మనీ మ్యాటర్స్ కానీ, లేదా ఇంకేదైనా అపార్థాల గురించి కానీ, ఏదైనా ఒక విషయం గురించి అని అర్థం. మూడో విషయం అంటే ఏదైనా విషయం గురించి అని అర్థం, ఓకేనా? సో అలాగే వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా గొడవలు వచ్చు. ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ, అలా కూడా మాటలు అనుకొని కూడా గొడవ పడి ఉండొచ్చు. కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయండి, హట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఎవరైనా కానీ మీ పర్సన్ కానీ మీరు కానీ బాగా హట్ అయ్యారు. కమిట్మెంట్ విషయానికి వస్తే కమిట్మెంట్ ఇవ్వడానికి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది కానీ వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. మీకు చెప్పుండొచ్చు నువ్వంటే ఇష్టం కానీ నేను ఇవ్వలేను, సిచ్యువేషన్స్ అంత బాగాలేవు అని చెప్పుండొచ్చు. సో ఇస్తానని వెయిటింగ్లో పెట్టైనా ఉండొచ్చు, లేదా కంప్లీట్గా ఇవ్వను అని బాధ పెట్టైనా ఉండొచ్చు. మ్యారీడ్ వాళ్ళైనా సరే మీకు కొంచెం సెపరేషన్లో ఉండొచ్చు, కొంతమంది మాటలతో దూరంగా ఉండొచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అలాగే సపరేషన్లో ఉన్నట్టున్నారు చాలామంది. సపరేషన్, నో కాంటాక్ట్, సరిగా మాట్లాడకపోవడం,
ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్కి ప్రేమ ఉంటుంది, మీరేంటంటే పైకి చూపించే ప్రేమ, మీ పర్సన్ లోపల ప్రేమ ఉంటుంది కానీ అంతగా పైకి చూపించరు. వాళ్ళ మాటల్లో కూడా నార్మల్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ప్రేమ ఉంది. సో ఈ పర్సన్ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళకి మీ దగ్గరకు వచ్చే ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా మ్యారేజ్ వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, అలాగే కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. కొంతమందికి ఈ రిలేషన్ చాలా ఇయర్స్ నుండి కూడా ఉండుండొచ్చు, 10-9 ఇయర్స్, ఇంకా ఎక్కువ ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. కొంతమందికి రీసెంట్, కొంతమందికి చాలా ఇయర్స్. మీరు చూపించే ప్రేమ వల్లే మీ పర్సన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీలాగా ప్రేమించే వాళ్ళు వాళ్ళకి లైఫ్లో ఎక్కడా దొరకరు. అంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని చాలా బాగా ప్రేమిస్తున్నారు, చాలా కేరింగ్ చూపించారు, చాలా ప్రేమ చూపించారు. ఇక్కడ మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుందండి. మీరైనా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి. సో మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరే వాళ్ళకి ఎక్కువగా గుర్తొస్తుంది. సో మీరు చూపించిన ఏదైతే ప్రేమ ఉందో, కేరింగ్ ఉందో, హెల్పింగ్ ఉందో, మీతో ఏదైతే చాలా అంటే ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ నుంచి ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే కనుక, ఇయర్స్ అయినా మంత్స్ అయినా, ఈ పర్సన్కి మీకు కొంత బాండింగ్ అనేది ఉంది కదా. ఏవైతే మెమొరీస్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్య, చాటింగ్ కానీ, కాల్స్ కానీ, కమ్యూనికేషన్, ఇంకా రొమాన్స్ కానీ, ఏదైనా మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఏదైతే ఉందో బాండింగ్, ఆ బాండింగ్ గుర్తొస్తుంది. ఇక్కడ ఇద్దరు ఫీమేల్స్ ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చండి కొంతమందికి. ఎక్కువగా మీకు ఎమోషనల్గా కూడా ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారు కానీ ఎమోషన్స్ బయట పెట్టరు, కానీ ఈ పర్సన్కి ఎమోషనల్గా కూడా మీకు కనెక్ట్ అయ్యారు. ఈ రిలేషన్ని మాత్రం ఉంచుకోవాలి, కదిలించుకోకూడదు, వదిలిపెట్టుకోకూడదు అనే ఉంది. కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మీకు సపరేషన్ తీసుకొచ్చారు. అంటే దూరంగా ఉండడమో, దూరం పెట్టడమో చేస్తుండొచ్చు. కానీ వాళ్ళ మనసులో అయితే మిమ్మల్ని ఇంకా ఉంచుకోవాలి, మీతో మిమ్మల్ని పోనివ్వకూడదు, మీతో కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది. ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని ఉంది. వాళ్ళకి మీ పర్సన్కి ఏంటంటే కెరీర్ పరంగా కూడా సక్సెస్ అవ్వాలనే ఆలోచనలు ఉంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఎక్కువగా ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళ మాటే వినాలి అనే ఆలోచన ఉంటుంది. సో ఈ పర్సన్ మీరు ఎప్పుడు కాల్ చేయాలి, ఎప్పుడు మెసేజ్ చేయాలి, ఎప్పుడు వాళ్ళని కలవాలనేది కూడా ఈ పర్సనే డిసైడ్ చేస్తారు. అంటే ఎప్పుడు కూడా ఈ పర్సన్ చెప్పినట్టే మీరు వినాలి, మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ ఎక్కువగా వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళ మాటే మీరు వినాలన్నమాట. అంటే అలా కండిషన్గా ఉంటుంది. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఎమోషనల్గా కాకుండా కొంచెం ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి. కానీ ఎమోషన్స్ ఉన్న వ్యక్తే, ప్రాక్టికల్ ఉన్న ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే పైకి సొసైటీ పరంగా కొంచెం ప్రాక్టికల్గా మెచ్యూర్గా ఆలోచిస్తారు అంతే. సో ఆ ఎక్కువ మెచ్యూర్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే కొంచెం ఎమోషన్స్ ఉండకుండా ప్రాక్టికల్గా ఉన్న వ్యక్తుల్లాగా ఉంటారు. కానీ వీళ్ళకి ప్రేమ ఉంటుంది, మీరు వాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తారు. వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ చూపించరు. కానీ అవసరమైనప్పుడు మాత్రం కేరు, ప్రేమ చూపిస్తారండి. పదే పదే చూపించకపోయినా పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రేమని వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు టోటల్గా రీడింగ్ ప్రకారం ఏమర్థమైందంటే ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకోవట్లేదు, చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి వాళ్ళ లైఫ్లో, మీరు ఉండదగిన వ్యక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. కానీ మనసుకి చాలా బాధ, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మనసుకి చాలా బాధ ఉంది. వాళ్ళంతటా వాళ్ళే దూరం పెట్టుండొచ్చు, వాళ్ళు చేసిన బిహేవియర్కి మీరు కూడా దూరం అయి ఉండొచ్చు. వాళ్ళు పదే పదే మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నారు, దానికి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా వాళ్ళ బిహేవియర్కి మీరు కూడా దూరం పెట్టుండాలి. సో ఇలా ఒకరినొకరు దూరం చేసుకోవడం వల్ల ఈ పర్సన్ డిసప్పాయింట్మెంటే ఫీల్ అవుతున్నారు. మీరు దూరం పెట్టినా బాధపడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కూడా బాధపడుతున్నారు. సో డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే అంత ఏం లేదు, కానీ ఈ పర్సన్కి మనసులో మీరు ఇంకా ఉన్నారు, మిమ్మల్ని వద్దనుకుంటున్నందుకు డిసప్పాయింట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు రిలేటివ్స్ కూడా అయ్యుండొచ్చు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు, కోర్టు కేసులు, పోలీస్ గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, డైవర్స్ కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిపోయి కూడా కలవాలనుకున్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్కువగా మీరు ఇద్దరు ఒకే ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇద్దరు మెయింటైన్ చేసుకుంటే కనుక మీరు కలవడానికి చాలా పాసిబుల్ అవుతుంది.
వాళ్ళు మీతో పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు కూడా వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి హానెస్ట్గానే ఉంది, మీకు అన్యాయం చేయాలనేం లేదు. కానీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు అన్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. కానీ ఇక్కడ వాంటెడ్లీ కావాలని మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కావాలని మీకు ఏదో అన్యాయం చేసేద్దామని అయితే వాళ్ళ మనసులో లేదు. వాళ్ళు సిచ్యువేషన్స్ పరంగా మాత్రమే మీకు వాళ్ళు దూరం అయ్యారు. కానీ వాళ్ళకి ఇంటెన్షన్లుగా కావాలని మిమ్మల్ని అన్యాయం చేద్దాం, మిమ్మల్ని మోసం చేద్దాం అని ఇంటెన్షన్ లేదు. సిచ్యువేషన్స్ వల్ల కొన్ని గొడవల కారణంగా మీ రిలేషన్స్ ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడమో, మీ ఇద్దరి మధ్య గొడవలు అవ్వడమో, మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు అవ్వడమో, మిస్అండర్స్టాండింగో, వీటి వల్ల మాత్రమే దూరంగా ఉన్నారు. కానీ ఈ పర్సన్కి పర్టికులర్గా మిమ్మల్ని మోసం చేద్దామని ఇంటెన్షన్ అయితే లేదు. ఆ ఫీలింగ్స్ అయితే చాలా ట్రూగానే ఉన్నాయి, అంటే నిజంగానే ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి. డెఫినెట్లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ మీద కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి వాళ్ళ కెరీర్ పరంగా, మనీ పరంగా కూడా బాగా ఫోకస్ పెడుతున్నారు అనమాట. వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు. ప్రేమ సైలెంట్గా ఉండొచ్చు కానీ వాళ్ళ మనసులో మీరు ఉన్నారండి. కాకపోతే సైలెంట్గా చెప్పకుండా ఉంటారు కానీ వాళ్ళ మనసులో మీరు ఉన్నారు. ఈ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉంది. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో కొంచెం ఓపిక్గా ఉంటే మీ రిలేషన్లో రొమాన్స్ వస్తుంది. సో ఇక్కడ ఒకరినొకరు వదులుకోకుండా బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోయి త్వరలో మీ పర్సన్ బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేసుకోవడం, ఇద్దరిలో మళ్ళీ మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావడం, 8 వీక్స్ కానీ 8 డేస్ కానీ 8 మంత్స్లో కానీ మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది. డైరెక్ట్గా కమ్యూనికేషన్, మీ పర్సన్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్పడం, లేదా మీ పర్సనే డైరెక్ట్గా మీతో కాంటాక్ట్లోకి రావడం, మీరు మాట్లాడటం, సంథింగ్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ రీయూనియన్, మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీ పర్సన్ గురించి అయినా మీకు ఏదో ఒకటి తెలుస్తుంది. ఓకేనా? సో డెఫినెట్లీ మళ్ళీ పాజిటివ్ వైబ్స్ మీ రిలేషన్లోకి వస్తాయి. సో ఇది అక్టోబర్ సెప్టెంబర్లోపు ఎవరికైనా అయితే కామెంట్లో పెట్టండి మన వీడియో చూసిన తర్వాత రీయూనియన్. అండ్ ఇప్పుడు అక్టోబర్లోపు అయ్యే పాసిబిలిటీ ఉన్నాయి. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీరు కూడా ఎమోషన్స్ని ఆపేసుకుంటున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రేమ ఉందండి కానీ మీరు కూడా చూపించే విధానంలో మీరు కూడా ఇంకేం చేస్తున్నారంటే ప్రతిసారి చేసి అలసిపోయి మీరు కూడా ఇంకా ఎంతలో ఎమోషన్స్ చూపించాలి ఇంకా అంతలోనే చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ అనేది మీకు అర్థమైపోయింది, అర్థం చేసుకోవట్లేదని మీకు అనిపించింది. సో మీరేంటంటే చాలా ప్రేమ ఉంది కానీ మీరు కూడా ఏంటంటే ఇంకా ప్రేమని ఎంతలో చూపించాలో అంతలోనే చూపిస్తున్నారు. బట్ రిలేషన్ని మాత్రం వదులుకోవాలనుకోవట్లేదు. బట్ మీరు కూడా ఎంతలో మాట్లాడాలో ఇంకా అంతవరకే మాట్లాడి అంతవరకే కన్విన్స్ చేయడం, ప్రతిసారి చేసి బెతిమలాడేది కాకుండా కొంచెం లిమిటెడ్గా ఉంటున్నారు. ఎందుకు అంటే ఆ లిమిటేషనే మంచిది ఈ పర్సన్కి. మరీ ఓవర్గా మనం చేయకూడదని మీరు కూడా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ హోప్ అయితే ఉంది. మీరు చాలా అంటే కాన్ఫిడెంట్ అండి. మీకు ఏది తక్కువ కాదని మీకు తెలుసు. అయినా ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు కాబట్టి సో మీ పర్సన్కి అంటే మీకు మీ పర్సన్ మీద ప్రేమ ఏం పోలేదు కానీ ఇక చేయడం కంటే కూడా వాళ్ళే అర్థం చేసుకొని వస్తారు. ఇంకా అంటే అప్పుడప్పుడు కదిలియడం తప్ప ఇంకా ప్రతిసారి వాళ్ళని చేయడం కొంచెం ఆపేశారు. కానీ ఈ రిలేషన్ని వదులుకోవాలనేం లేదు, మళ్ళీ కలవాలని ఇంటెన్షనే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి ఎప్పటినా కాలేజ్ నుంచి లేదా చాలా ఇయర్స్ నుంచి ఒకే దగ్గర ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు, మీ ఎక్స్ కానీ ఇలా చాలా ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, కొంతమంది రీసెంట్, కొంతమంది చాలా ఇయర్స్. వదులుకోవాలని లేదండి అంత ఈజీగా. వదులుకోవాలన్న మీకు చాలా పెయిన్ ఉంది కానీ ఈ పర్సన్ కరెక్టా కాదా అనేది ఆలోచిస్తున్నారు. కానీ చాలా సీరియస్గా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని ఇంటెన్షన్ ఉంది. కానీ ఉంటారా లేదా, ఉంటే ఎలా ఉంటారు అనే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో టోటల్గా ఈ రిలేషన్ని మీరు వదులుకోవాలనుకోవట్లేదు. డెఫినెట్లీ ఎలాగైనా సరే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు.
మ్యారేజ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. టోటల్లీ ఈ పర్సన్తో మీరు ఇంకా ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి అని సీరియస్ ఇంటెన్షన్తోనే ఉన్నారు. కాకపోతే సైలెంట్గా ఉండొచ్చు మీరు కూడా, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా సైలెంట్గా ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ కూడా మీ పర్సన్కి ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఎంతో కాలం మిమ్మల్ని దూరం పెట్టి ఉండలేరండి. వాళ్ళకి ప్రేమ ఉంది. సో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. సో ఇద్దరికి కలవాలనుంది, న్యూ బిగినింగ్ జరగాలనుంది, రీయూనియన్ అవ్వాలి అనుంది. మీకు స్ట్రాంగ్గా ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ జరగాలి, మళ్ళీ కలవాలని ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కమిట్మెంట్ కావాలి, మళ్ళీ కలవాలి, మళ్ళీ నా లైఫ్లోకి రావాలి, మళ్ళీ మేము ప్రేమగా ఉండాలి అనేది. సో మీ పర్సన్ కూడా కంటిన్యూ అవ్వాలి మీతో అనే ఇంటెన్షన్ ఉంది. వాళ్ళకు కూడా ప్రేమ ఉంది. చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఓవర్ థింక్ చేస్తారు. మీరు మీ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. ఏదో అయిపోతుందన్న భయంలో దూరంగా ఉండడం, దూరమైనందుకు మళ్ళీ బాధపడడం. ఇద్దరు కలిసి ఏదైతే రొమాంటిక్గా ఇంతకుముందు ఉన్నారో, మీ మధ్య ఉన్న రొమాన్స్ని గుర్తు చేసుకొని ఇంతకుముందు జరిగిన మీరు సంతోషంగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ అలాగే గడపాలనుకుంటున్నారు సంతోషంగా. సో ఫాస్ట్గా ఈ రిలేషన్ మూవ్ అయితే బాగుండు అనుకుంటున్నారు. సో టోటల్లీ ఈ రిలేషన్ని ఇద్దరు వదలాలనుకోవట్లేదు. మీరు వదలాలనుకున్న డివైన్ మళ్ళీ కలుపుతారు మిమ్మల్ని. మీ రిలేషన్లో మళ్ళీ రొమాన్స్ వస్తుంది. మీరు విడిపోరు, కలిసే ఉంటారు. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది. రిలేషన్ ఇప్పుడు సాడ్గా ఉంటే కనుక మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కొత్త డైరెక్షన్లో మళ్ళీ పాజిటివ్గా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మీకు రొమాన్స్ వస్తుంది, రీయూనియన్ వస్తుంది. మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే డేస్ వస్తున్నాయి. ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి. సో డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలపబోతున్నారు. మీది సోల్మేట్ టిన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకేనా? కామెంట్లో 444 అని పెట్టండి, క్లైమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. సో మీ పర్సన్ వచ్చే ముందు మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. ఏంజెస్ నెంబర్స్ అంటే 222, 444, 555, 1111, 111 ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ అలా సీతాకోచిలుకలు కనిపిస్తూ ఉంటాయి. డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి మన వీడియో షేర్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.